నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన తెలుగు నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పండుగ ఈ 2026 సంవత్సరంలో ఏ రోజు వచ్చింది, తెలుగు సంవత్సరం పేరేమిటి, ఈ రోజు ముఖ్యంగా ఉగాది పచ్చడి స్వీకరించవలసిన సమయం ఏమిటి, పూజా సమయాలు ఏమిటి, ఈ రోజు ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజించాలి, ఉగాది పండగకి మనం ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఈ రోజు ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. మన తెలుగు సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభమవుతుందండి. అందుకని ఈ ఇన్ఫర్మేషన్ మన తెలుగు వారందరికీ కూడా చేరాలి అంటే మీ వంతుగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను, అందుకని వీడియోని మొత్తం చూసే వెళ్ళండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీ అందరికీ మన తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మన తెలుగు వారి పండగే ఉగాది పండుగ. ఈ రోజు నుండే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మన పురాణాల ప్రకారం సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించిన కారణంగా విష్ణుమూర్తి మత్స్యావతారమెత్తి ఆ రాక్షసుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన రోజే ఉగాది. ఈ రోజే ఆ బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికాలను బ్రహ్మదేవుడు ఈ రోజే వర్తింపజేశాడని నమ్మకం. అంతేకాకుండా ఈ రోజు నుండే వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. వసంత నవరాత్రులు చైత్ర మాసంలో వచ్చే లలితా నవరాత్రులనే వసంత నవరాత్రులు అని అంటారండి. ఈ వసంత నవరాత్రులు కూడా ఈ ఉగాది పండుగ నుండే ప్రారంభమవుతాయి. ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది పండుగ చైత్ర మాసంలో శుద్ధ పాడ్యమి రోజున ఈ ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అయితే మన తెలుగు వారికి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ఉగాది పండుగ ఈ 2026 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందో తెలుసుకునే ముందుగా పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమో ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. ఎందుకంటే చైత్ర మాసంలో పాడ్యమి తిథి ఉన్న రోజునే మనం ఉగాది పండుగనైతే జరుపుకుంటాం. దాని పరంగా మనకి పాడ్యమి తిథి 2026 మార్చి 19వ తేదీన ఉదయం 6:58 ప్రారంభమై మార్చి 20వ తేదీన తెల్లవారుజామున 5:41 వరకు ఉంటుంది. ఇక్కడ తెల్లవారుజామున అంటే ఇదే రోజు తెల్లవారుజామునని కాదండి, నెక్స్ట్ డే తెల్లవారుజామున అని అర్థం. అందుకని 20వ తేదీన తెల్లవారుజామున 5:41 వరకు ఈ పాడ్యమి తిథి అయితే ఉండబోతుంది. అయితే మనకి 19వ తేదీన పాడ్యమి తిథి ఉంది కాబట్టి అందుకని ఉగాది పండుగ 2026 మార్చి 19వ తేదీన గురువారం మనం ఉగాది పండుగను జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నామంతో నామకరణం చేశారు. ఈ సంవత్సరం పేరు వచ్చేసి శ్రీ పరాభావ నామ సంవత్సరం. 2026 మార్చి 19వ తేదీ నుండి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ముగిసిపోయి శ్రీ పరాభావ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు ఏ సమయంలో పూజ చేయాలి, ఇంకా ఉగాది పచ్చడిని స్వీకరించవలసిన సమయాలు ఏమిటి అని అంటే మార్చి 19వ తేదీన గురువారం ఉదయం 7:31 నుండి 10 గంటల లోపు పూజ చేసుకొని ఉగాది పచ్చడిని స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు ఉగాది పచ్చడిని స్వీకరించవచ్చు. ఇంకా ఈరోజు ఎక్కువగా పంచాంగం వినడం, పంచాంగ శ్రవణం చేయడం చేస్తూ ఉంటాం కాబట్టి పంచాంగ శ్రవణం సాయంత్రం 4:33 నుండి 6:04 లోపు మీరు పంచాంగ శ్రవణం చేసుకోవచ్చండి. అయితే ఈరోజు ఏ దేవుణ్ణి పూజించాలని అంటే ఈరోజు ఈ దేవుణ్ణి పూజించాలని అయితే ఏమీ లేదండి. ఈ ఉగాది పండుగ రోజున మీ ఇష్ట దైవాన్ని ఎవరినైనా సరే ప్రార్థించవచ్చు, లేదంటే మీ కుల దేవతనైనా సరే మీరు పూజించవచ్చు. అయితే మనం వారాల్లో ఒక్కొక్క దేవుణ్ణి మనం పూజిస్తాం కాబట్టి మనకి ఈసారి ఉగాది పండుగ గురువారం వచ్చింది కాబట్టి గురువారం పూట గురువుల్ని పూజిస్తే చాలా చాలా మంచిదండి. దేవుడి ఆశీర్వాదం ఎంత ముఖ్యమో అలాగే గురువుల ఆశీస్సులు కూడా అంతే ముఖ్యమండి. అందుకని మీ ఇంట్లో ఏదైనా గురువుల ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఉన్నట్లయితే ఆ విగ్రహాలకి పాలతో అభిషేకం చేసి శనగల మాల నది సమర్పించి చక్కగా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. దక్షిణామూర్తికి, రాఘవేంద్ర స్వామి వారికి, సాయిబాబా వారికి ఇలా మీకు నచ్చిన గురువుల్ని పూజించవచ్చు. లేదంటే గురువులతో సమానమైన వారు ఎవరికైనా సరే ఈరోజు వస్త్రాలను సమర్పించి దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని కూడా సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. ఎలాగో ఈరోజు మనకి సాయంత్రం వేళల్లో గుళ్ళో ఉన్న పండితులు మనకి పంచాంగ శ్రవణం చేస్తారండి. దాని తర్వాత ఆ పండితులకే మన శక్తి మేర తాంబూలాన్ని సమర్పించి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా సరే చాలా మంచి జరుగుతుంది. ఇవేమీ మాకు తెలియదండి అని అనుకుంటే ఇంట్లోనే చక్కగా మీ శక్తి మేర దేవుడి దగ్గర దీపం పెట్టుకొని తండ్రి నువ్వే
ఈ సంవత్సరం అంతా కూడా మాకు మంచి జరిగేటట్టు, ఎలాంటి కష్టాలు రాకుండా ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యవంతంగా ఉండేటట్టు చూడు తండ్రి అని ఆ స్వామివారికి స్వచ్ఛమైన మనసుతో ఆ స్వామివారిని కోరుకోండి. నెక్స్ట్ వచ్చే ఉగాది పండగ కల్లా మళ్ళీ ఆ స్వామివారికి మీరు కృతజ్ఞత చెప్పే విధంగా ఆ స్వామివారే మళ్ళీ ఈ మాటలన్నీ కూడా మీకు గుర్తు చేస్తారు. అంటే మనం ఉగాది రోజు చేసే పూజ సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడుతుందని అర్థం అండి. నేను ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నేనే కాదు, మన తెలుగు వారందరూ కూడా చక్కగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈరోజు తప్పనిసరిగా షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని తయారు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు ఈ 6 రుచులు కూడా మన జీవితంలో సమపాలనలో ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాది పచ్చడిని అయితే స్వీకరిస్తాము. ఈరోజు ముఖ్యంగా తైల అభ్యంగన స్నానం చేస్తామండి. అంటే ఒంటికి నూనె పట్టించి తల స్నానం అనేది చేయాలి. అలాగే ఈ రోజున కొత్త బట్టలు కూడా ధరిస్తారు. ముఖ్యంగా ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తారండి. అంటే సంవత్సరం అంతా కూడా మన జాతక ఫలితాలు, స్థితిగతులు ఎలా ఉన్నాయో ముందుగానే తెలుసుకొని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఈ ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడిని స్వీకరించి పంచాంగ శ్రవణం చేసిన వారికి సంవత్సరం అంతా కూడా బాగుంటుందని మన పండితులు అయితే చెప్తున్నారు. అయితే ఇంత విశిష్టత కలిగినటువంటి ఉగాది పండగకి మనం ఇంటిని అంతటినీ కూడా ముందుగానే శుభ్రపరచుకొని ఉంచుకోవాలండి. అయితే ఏ రోజు శుభ్రం చేసుకోవాలనంటే మనకి ఉగాది పండుగ మార్చి 19వ తేదీన గురువారం వచ్చింది. దానికన్నా ముందు రోజు మార్చి 18వ తేదీన బుధవారం వచ్చిందండి. అయితే ఈ రోజు వారం అయితే బాగానే ఉంది, కానీ ఈ రోజు అమావాస్య వచ్చింది. దీన్నే కొత్త అమావాస్య అని అంటారండి. ఈ రోజున గ్రామ దేవతల్ని, లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు. అందుకని ఈ అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదండి. దానికన్నా ముందే మనం ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు అయితే మనకి మార్చి 17వ తేదీన మంగళవారం వచ్చింది. మనం మంగళవారం, శుక్రవారాల్లో మనం ఇంటిని కానీ పూజా మందిరాన్ని కానీ శుభ్రం చేయం కాబట్టి ఈ రోజు కూడా మనం శుభ్రం చేయకూడదు. ఇంకా మార్చి 16వ తేదీన సోమవారం, మార్చి 15వ తేదీన ఆదివారం ఈ 2 రోజుల్లో కూడా మనం ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చండి. ఈ 2 రోజుల్లో కూడా ఇంట్లో ఉన్న బూజులవి దులుపుకొని ఇంటిని శుభ్రపరచుకోండి. అలాగే పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకొని పువ్వులతో చక్కగా అలంకరించుకొని పెట్టుకోండి. ఇంటి ముందు ముగ్గు వేసి గడపకి పసుపు రాసి మామిడి తోరణాలతో ఉగాది పండగ మన తెలుగు సంవత్సరం అయినటువంటి శ్రీ పరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలకండి. మరొకసారి మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు. ఉగాది రోజు పూజ ఎలా చేసుకోవాలి, కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతల్ని, లక్ష్మీదేవి అమ్మవారిని ఎలా పూజించాలి అనే వీడియోలన్నీ కూడా నెక్స్ట్ రాబోతున్నాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.